ఇక ఓవరాల్ గా అంటే మూవీ చాలా అంటే చాలా బాగుంది. సరిపోలే శనివారం. సో సొసైటీలో జరిగే అన్యాయాల గురించి మన సరిపోలే శనివారం మూవీ మన నాని గారు కొంచెం రియాక్ట్ అవుతాడు. సో ఎవ్రీ శనివారం రోజు నాని గారు రియాక్ట్ అయ్యి తనకి స్పందించి న్యాయం చేకూర్చేలా చూస్తాడు. సో ఇంటర్వెల్ సీన్ అయితే మన స్టార్టింగ్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉన్నాయి. అండ్ బీజిఎం సాంగ్స్ అనేది చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా ఏంటంటే మన నాని గారి క్యారెక్టర్ కంటే మన ఎస్జే సూర్య గారి డామినేషన్ ఎక్కువ చూడొచ్చు మూవీలో. సో ఓవరాల్ గా మూవీ అంటే చాలా బాగుంది. హీరో గారు ఒక డైరెక్షన్ పరంగా చూస్తే మన ఆత్రేయ గారి గురించి చెప్పొచ్చు. తన కెరీర్ లో మంచి మూవీ వచ్చిందని చెప్పొచ్చు. భయ్యా ఇప్పుడే సరిపోదా శనివారం సినిమా చూసిన భయ్యా. సినిమా చూసిన తర్వాత మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా. నిజంగా చెప్తున్నా, మొన్న నేను చేసుకున్నాను గుండు. రేపటి నుంచి సరిపోదా శనివారం సినిమా అవుతుంది భయ్యా, పక్కా ట్రెండ్. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత నేను యూట్యూబ్ లో రివ్యూ చెప్పే వాళ్ళకి చెప్తున్నా భయ్యా, అరటి పండు తిన్న తర్వాత చెత్తలో పడేస్తాం తొక్క, యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క. ఈ సినిమా కూడా బాగలేదని రివ్యూ ఇస్తే వాని ఇంటికి పగలదగితా భయ్యా పక్క. నిజంగా చెప్తున్నా భయ్యా, ఎందుకంటే వాడు ప్రతి సినిమాని చంపేస్తాడు భయ్యా. ఈ సినిమాలో అది నచ్చలేదు, ఈ సినిమాలో అది నచ్చలేదు. డైరెక్షన్ పరంగా బాగుంది, బట్ ఇది నచ్చలేదు. కూర బాగుంది, చికెన్ బాగా ఉడికింది, బట్ ముక్క నచ్చలేదు అని ఆ సినిమాలో ప్రతి సినిమాని చంపేస్తాడు భయ్యా. పూల చొక్క, రావణ్ ఫర్ యూ ఇలాంటి సినిమా యూట్యూబర్లు వాళ్ళని బ్యాన్ చేసి తెంగాలి భయ్యా వాళ్ళ యూట్యూబ్ ఛానల్. నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా పూల చొక్క ఈ సినిమా కూడా బాగలేదు. మొన్న కల్కి ఇంత బ్లాక్ బస్టర్ సినిమా, ఇండస్ట్రీ హిట్ సినిమాని కూడా 3.0 ఇచ్చినావు నువ్వు రేటింగ్. 3 టమాటాలు ఇస్తున్నావు, 2 టమాటాలు ఇస్తున్నావు. నాకు మాటలు వస్తున్నాయి. నిజంగా చెప్తున్నా, బూతులు మాట్లాడతాను. నిజంగా చెప్తున్నా, ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. నువ్వు ఈ సినిమా బాగాలేదని చెప్పినావు అనుకో, నీ ఇంటికి వచ్చి పెడతా నీ గుద్దాలను రాడ్డు. నిజంగా చెప్తున్నా భయ్యా, ట్యాగ్ చేయండి భయ్యా పూల చొక్కకు. థ్యాంక్ యూ అని చెప్పాలంటే ఎస్జే సూర్య అసలు ప్రతిసారి ఆయన ఎంట్రీ బీజిఎం వచ్చేటప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేసిందని చెప్పాలి. ప్లస్ ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, అంటే మెసేజ్ కూడా ఉంది, ఒక చిన్న మెసేజ్. చాలా మంది చిన్న వాటికి కోపడుతూ ఉంటారు అన్నెసెసరీ కారణాల వల్ల. సో మీరు ఏం చేయాలంటే ఒక రోజు పెట్టుకోండి కోపడతాం అంతే, అది కూడా ఫైటింగ్ లాగా అలా కాదు, జస్ట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలని. ప్లస్ ఇంకొకటి, ఈ సినిమా చాలా మందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పాలి. నాని యాక్టింగ్ ఎలా ఉంది? నాని యాక్టింగ్ బాగుంది చెప్పాలి. చూసాక ఇంతకు ముందు సినిమాలు దసరా, హాయ్ నాన్న, లేకపోతే ఇలాంటివి. సో ఆయన ఎరుగదీశారు. ఇద్దరులో నాకు చెప్పాలంటే ఎస్జే సూర్య నాకు బాగా నచ్చింది. అందుకని వెళ్ళేటప్పుడు నాని ఫ్యాన్ గా వెళ్ళాను, కానీ ఎస్జే సూర్య స్టోల్ ది షో అని చెప్పాలి. సూర్య బాగుంది, ఇమిటేట్ చేస్తాను. ఏంటి సుధా ఇదో బాత్రూమ్ ఎక్కడ చెప్తున్నాడు హీరో, బాత్రూమ్ ఎక్కడ అడుగుతున్నాడు హీరో బీజం వచ్చి ప్రతిసారి అసలు నాలో ఉన్న గూస్ బంప్స్ మొత్తం పైకి లేసిపోయింది, మెంటలేకపోయింది. గూస్ బంప్స్ కూడా కావాల్సిన చోట్ల పెట్టారు, అంటే యాక్షన్ సీక్వెన్సెస్ లో ఆటలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా బిగ్గెస్ట్ పాజిటివ్స్ అంటే ఏంటంటే ఎస్జే సూర్య యాక్టింగ్, నాని పర్ఫార్మెన్స్, జేక్స్ బజార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమా తోటి పక్క నాని మరో సెకండ్ 50 crore షేర్ మూవీ కొట్టబోతుండు. అండ్ సీరియస్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి నాకు మాటలు రావట్లేదు భయ్యా. మెయిన్లీ ఎస్జే సూర్య బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాని అంటే ఎస్జే సూర్య నాని డామినేట్ చేశారు పర్ఫార్మెన్స్ లో. ఎస్జే సూర్యకి ఒక పేరు ఉంది, హీరోస్ ను డామినేట్ చేస్తాడని. కాకపోతే వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ మాత్రం యాజ్ ఏ నాని ఫ్యాన్ గా నాకు ఎస్జే సూర్య యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది అన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న, బాగుంది. నేను కూడా ఇంత ముందు కొన్ని పేజెస్, టాలీమస్సీ లాంటి కొన్ని పేజెస్ చూసాను. నేను చూసా, 78% ఇచ్చారు. కానీ అలాంటి అది ఒక డిగ్రేడింగ్ చేయడం తప్పించి ఏం లేదండి. కాకపోతే చెప్తున్నా, అంటే సుందరానికి తీసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం తీసినంటే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం, అంత బాగుంది మూవీ. ఖచ్చితంగా వర్త్ వాచబుల్. నాని అంటే తెలుసు మీ అందరూ మినిమం గ్యారంటీ హీరో అని. సినిమా మరో 100 crore గ్రాస్ కొడుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. అసలు సినిమా చాలా బాగుంది. శివతాండవం గట్టిగా మాట్లాడాలంటే చాలా బాగుంది సినిమా నిజంగా. ఆ రేంజ్ ని మించిందనే చెప్పాలి. టైర్ 1 లోకి వెళ్ళారు నాని అన్న. సూపర్ 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 డూపర్ హిట్. నేను ఈ రోజు ఫస్ట్ డే
నాని చూశాను ఫస్ట్ టైం, చాలా హ్యాపీగా ఉంది. సూపర్ డూపర్ హిట్. ఎవడన్నా బాలేదని చెప్తే మాత్రం ఆడికి శనివారం నా చేతిలో ఉంటది అన్న. ఆ సీన్ కి మాత్రం ప్రాణం పోయిందన్న. కోతపుర టెరఫిక్ సీన్ అన్న. ఆ సీన్ అయితే నాకు నచ్చిందన్న. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటది అన్న, అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. RRR కానీ, KGF కానీ, బాహుబలి కానీ అలాంటి సీన్ మాత్రం ఇప్పుడు దగ్గర ఏ డైరెక్టర్ కూడా తీయలేదు. సో వివేక్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ సూర్య గారు మీకు దండం పెట్టాను, కానీ దండేసి దండం పెడతా. ఏమైనా యాడ్ చేసిన పోలీస్ గెటప్ లో టెరఫిక్ అన్న. వాళ్ళు చెప్పుకోవడం కానీ సినిమా అయితే సూపర్. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. దసరా రేంజ్ లో ఉందన్న మూవీ. దసరా కన్నా బాగుంది.